మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకి ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కనుమ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. రైతులు ఎన్నో సాధక బాధకాలు ఓడి పంటలు పండిస్తున్నారు. ఆ పంటలను కాపాడుకునేందుకు చీడపీడల నుండి వినూత్న ప్రయోగాలు చేస్తారు. అదే కోవలో శ్రవణ్ కూడా ఉన్నారు. అయితే పంటల నుండి ఏదైతే పిట్టెలను కాపాడుకునేందుకు పంటలు కాపాడుకునే దిశగా పిట్టెలు రాకుండా దానికి అందరికి సంబంధించి వినూత్న ఆవిష్కరణ చేశారు. అందులో భాగంగానే జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా ఎక్కిన పరిస్థితి నెలకొంది. నడుకుడ స్వగ్రాంకి సంబంధించిన శ్రవణ్ మనతో ఉన్నారు. అసలు అంత ఆలోచన ఎందుకు వచ్చింది, వాటిని చేయడం వల్ల జీనియస్ బుక్ ఆఫ్ రికార్డుకు ఎందుకు ఎక్కాడు, ఆయన్ని ఎందుకు అభినందించారు అనే అంశానికి సంబంధించి శ్రవణ్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రవణ్, చెప్పండి. ప్రధానంగా వ్యవసాయదారులు అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది కష్ట నష్టాలు ఓడ్చి అన్ని పంటలు పండిస్తుంటారు. అటు అడవి పందుల నుండి కానీ అటు జంతువుల నుండి పంటలను కాపాడుకునే దశ ఓ రకమైతే పిట్టల నుండి కాపాడుకునేందుకు మరో రకం. ఈ రెండు రకాల నుంచి కాపాడుకొని పంటలను పండించుకునే రైతులు అనేక కష్టాలు ఓడతారు. ఆ కష్టాలను ఓడిచి మీరు వినూత్న ఆవిష్కరణలు చేస్తారు. అసలు పిట్టలు చిలుకలు కానీ పిట్టలు కానీ రాకుండా ఒక ఫ్యాన్కు సంబంధించి దాన్ని సౌండ్ కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అసలు ఏంది నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అందరికీ నమస్కారం. మాది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చాల నడుకుడ విలేజ్. రైతులు ఇప్పుడు మనం మక్క పంట వేసాము, చుట్టుపక్కల అడవి పందులు కానీ కోతులు కానీ చిలుకలు కానీ ఇవన్నీ వచ్చి పంటని నాశనం చేస్తున్నాయి. అంటే ఆరుగాలం పండించిన పంటని మనం ఈజీగానే మనం వీటిని వేరే ద్వారా మనం చెడిపేస్తున్నాం అన్నట్టు. అంటే వేరే వచ్చి చెడిపేస్తున్నాయి. అలా ఇప్పుడు తెల్లందాక వచ్చి మనం పందుల కోసం కావలు ఉండబడుతుంది. నేనేం చేశాను, పందులు మనం నైట్లో వెళ్ళి మనం కావలు కాయాలి. ఇంతకుముందు మా నాన్న వెళ్ళి కావలు కాసేవాడు. సిరిపూల్లో మా నాన్న అక్కడికి వెళ్ళి నైట్లో కావలు కాసేవాడు. మా నాన్నకి ఏమన్నా ఇబ్బంది అవుతుంది, తెల్లందాక ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనేసి నా బాధతోని నేను వినూత్నంగా ఆలోచించిన, నాన్న నువ్వు అక్కడికి వెళ్ళకు, నేను కొత్తగా రెడీ చేస్తా అంటే మా నాన్న నమ్మలేడు. అరే నువ్వు ఎట్లా చేస్తావురా, నైట్ వెళ్ళకుండా అవన్నీ ఖరాబ్ చేస్తాయి అనేసి మా నాన్న వెళ్తుండే. నేను దాని తర్వాత నేను వినూత్నంగా ఆలోచించిన, అయితే పవర్ 24 hours పవర్ ఉంటే పవర్తోనే వస్తుంది, పవర్ లేకుండా కూడా అది రన్ అయ్యే విధానంగా నేను రెడీ చేసిన. ఎందుకంటే అక్కడ రైతులు వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోతాడు. ఇప్పుడు కొంతమంది కరెంట్ షాక్స్ పెడతారు. ఆ కరెంట్ షాక్స్ వల్ల అక్కడ మనం తెలియకుండా పోయి ముడతారు. చుట్టుపక్కల వాళ్ళ రైతులందరూ పోయి ముట్టేసరికి అక్కడ రైతులు కూడా చనిపోయే అక్కడ పరిస్థితి ఉంది. అక్కడ కాకుండా నేను సౌండ్తో చేసినానంటూ రౌండ్గా పైన ఒక లైట్ తిరుగుతుంది, రౌండ్ గాలి లైట్ వస్తుంది. అట్లా తిరిగేసరికి ఆ లైట్ కూడా చుట్టుపక్కల పందులు కనిపిస్తాయి కదా, అరే లైట్ అక్కడ ఉంది అక్కడికి వెళ్ళొద్దు మనం అనేసి ఆ పందులో కనిపించి అక్కడికి మాకు రాలేదు. మేము అక్కడ 90 క్వింటల మక్కలు తీసాను. అక్కడ వేయడానికే భయపడతాం మేము. అక్కడ 90 క్వింటల మక్కలు తీసాము. నాకు చాలా సంతోషంగా ఉంది. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు నేను చేసిన వినూత్నంగా ఆలోచించిన దానికి నాకు టైటిల్ ఇచ్చారు, రూరల్ ఇన్నోవేషన్ లీడర్ అనగా. రీసెంట్గా నేను ఒక షార్ట్ ఫిలిం కూడా తీశాను. అనే మల్టీ టాలెంటెడ్ అనే విధానంగా నాకు ఇలాంటిది ఇవ్వడం జరిగింది అన్నట్టు. అంటే షార్ట్ ఫిలిం తీసినావు చెప్పినావు కదా, దేని మీద షార్ట్ ఫిలిం తీసినావు? ఆ షార్ట్ ఫిలిం తీయడంలో నిన్ను జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరు వచ్చారు? ఆ షార్ట్ ఫిలింలో ఉద్దేశం ఏంటి? ఈ షార్ట్ ఫిలిం ఉద్దేశం ఏంటంటే, యువత చెడిపోతున్నది, డ్రగ్స్ వైపు తీసుకొని చెడిపోతున్నది. డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా చేసి ఇలా ఉంటుంది. సొంత తండ్రినే తను చంపుకున్నాడు మత్తులో. ఆ మత్తు దిగిన తర్వాత నాన్న నేను నిన్ను చంపినా అనే ఉద్దేశం తనకు వచ్చింది. అలా అరే ఇలా జరుగుతున్నాయి సొసైటీలో అనే ఉద్దేశంతో నా బాధతో నేను తీసిన. ఇది చాలా నాకు ఏంటంటే పబ్లిక్కి వెళ్ళాలా, నాకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ ఎలాంటిది లేదు, కాకపోతే పబ్లిక్కి వెళ్ళి అవేర్నెస్ వెళ్ళాలన్న మైండ్ సెట్తో నేను తీసిన. మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ కూడా నన్ను అప్రిషియేట్ చేసినారు, జడ్జి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసినారు. ఈ మన షార్ట్ ఫిలింని మూవీ థియేటర్స్లో కూడా ఏపిస్తాం అనేసి మాకు మాట ఇచ్చినారు సార్. అంటే ఈ సే నో డ్రగ్స్ అనే అంశాన్ని పెట్టి మీరు ఆ షార్ట్ ఫిలిం తీశారు. ఏదైతే యువత చెడుదారిన పడకుండా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మీరు తీసింది బాగుంది. మరోవైపు ఏదైతే ఈ కొత్తగా రైతులకు ఇబ్బందులు కాకుండా అర్ధరాత్రి పూట చేల్లోకి వెళ్ళిన వారికి అడవి పందుల కోసము ఇతర జంతువుల కోసము కరెంటు పెట్టిన క్రమంలో కొంతమంది రైతులు కూడా చాలామంది చనిపోయిన పరిస్థితులు, వాటన్నింటినీ కూడా దూరం చేసే దిశగా మీరు ఈ వినూత్న ప్రయోగం అయితే చేసిన పరిస్థితి. రానున్న రోజుల్లో ఇంకేమైనా ఆలోచన చేస్తున్నారు? తప్పకుండా సార్, నేను రానున్న రోజుల్లో రైతులకు నేను మాటిస్తున్నాను, మనం హార్డ్ వర్క్ చేసి మనం పని చేస్తాం కదా, దాన్ని
నేను స్మార్ట్ వర్క్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మనం చిలుకలు అక్కడ ఆలుతున్నాయి, అక్కడి వరకు వెళ్ళేసరికి మనం టైం అయిపోతుంది. అక్కడ వరకు వెళ్ళేసరికి నేనేం చేశానంటే ఇక్కడ నుంచి అక్కడికి థ్రెడ్ కట్టి అక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టి నేను ఇక్కడ నుంచి ఇట్లా అనేసరికి స్మార్ట్ ఇలాంటి ప్రయత్నాలు ఇంకా మరెన్నో చేస్తాననేసి ఆర్టీవీ ద్వారా నేను మాటిస్తున్నాను. ముఖ్యంగా జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళకి ఇలాంటి యువతని ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఆర్టీవీ వాళ్ళకు అంటే ఇలాంటి యువత ఇంకా మరెన్నో చేయాలనేసి మమ్మల్ని ఇక్కడికి వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఆర్టీవీకి కూడా ధన్యవాదాలు. శ్రావణ్ని ఎలా ఈ వినూత్న ఆవిష్కరణలు చేశారు, దీనికి అందరికి సంబంధించి శ్రావణ్ చేయడంలో రైతులకు ఎలాంటి ఉపయోగపడుతున్నాయో మరో రైతుల వారు చెప్పండి. శ్రావణ్ ఏదైతే వినూత్న ఆవిష్కరణ చేసి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డుకు ఎంపికయ్యాడు, దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక తోటి రైతుగా? నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా ఒక తోటి రైతుగా. నిజంగా ఇలాంటి ఇన్నోవేషన్ ఇంకా చాలా వేయాలి. ఎందుకంటే అతి చిన్న వయసులో నిజంగా మన ఆర్మూర్ ప్రాంతవాసులు నిజంగా మెచ్చుకోదగిన విషయం. నిజంగా చెప్తున్నా, అతి చిన్న వయసులో ఇలాంటి ఇన్నోవేషన్ చేసిడు గొప్ప కారణం. ఇంకా నేను ఆ రైతుకి ఏం చెప్తున్నా అంటే ఇంకొక 2-3 చేసి నాలాంటి తోటలకు ఇంకొద్దిగా అంటే సమయం తక్కువ అయ్యేటట్టు ఏదైనా రైతులకు బాధ కలగకుండా ఇలాంటి ఇంకొక 4-5 రకాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అంటే ఇప్పుడు ఈ ఇన్నోవేషనే కాకుండా ఇతర అంశాలు ఏదైతే డ్రగ్స్ బానిస అవుతుంది యువత, దాని మీద కూడా షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఒక రైతుగా ఉండి తన పంట చేలలో చీడపీడలను కాపాడుతూ అదేవైపు మరోవైపు ఇంకా యువత చెడిపోకుండా ఉండే దిశగా దీనికి అంతకు సంబంధించి షార్ట్ ఫిల్మ్ కూడా తీశారు. ఆయన దగ్గర మల్టీ టాలెంటెడ్ అని చెప్పి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు కూడా ఆయన అభినందించారు. ఆయనకు సర్టిఫికేట్ కూడా అందజేసే ప్రయత్నం అయితే చేశారు. దానిపైన ఏమంటారు? నిజంగా చాలా గ్రేట్, మల్టిపుల్ టాలెంట్ కూడా నిజంగా అది మంచి విషయం. డ్రగ్స్ పైన ఏంటంటే నిజంగా ఇవాళ యువత దరిద్రం అయిపోయింది. యువత అయితే దరిద్రం. అలాంటి యువతని కొంచెం మార్పు చేయాలన్న తన వినూత్న ఐడియాతోని ఇవాళ నో డ్రగ్స్ S2 స్పోర్ట్స్ అనే దాన్ని షార్ట్ ఫిల్మ్ తీసి ఇవాళ నిజంగా రాష్ట్రం అంతటా ఒక ఊపింది ఆ వీడియో. అది నిజంగా సంతోషం. ఆ షార్ట్ ఫిల్మ్లో నేనే ముఖ్యంగా హీరో క్యారెక్టర్ చేశాను. అది నిజంగా షార్ట్ ఫిల్మ్ నన్ను ఊహించుకొని నిజంగా తోటి రైతు అంటే ఇద్దరం సేమ్ వయసు ఇద్దరిది, తనది వయసు ఇద్దరి, నన్ను ఊహించుకోండి. ఎందుకంటే నన్ను ఆలోచించి దాని మీద ఒక డ్రగ్స్ ఎట్లుంటే ఒక రైతు తీస్తాని దాని మీద తీసిను. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది వ్యక్తులకు, సినిమా హీరోలకు అందరికి నచ్చింది. నిజంగా ఇలాంటివి మరెన్నో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరో రైతు కూడా బ్రదర్ ఉన్నారు. అసలు ఎందుకంటే సాధారణంగా ఇంకో రైతు ఉన్నారు. ఈ గ్రామాల్లో ఎవరినైనా సరే అన్న తమ్ముడు అనే పిలుచుకునే సందర్భాలు ఉంటాయి. ఇంకో రైతు ఉన్నాడు, యువ రైతు. చెప్పండి, దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఈ శ్రావణ్ చేసిన ప్రయోగానికి సంబంధించి మీ రైతులకు ఉపయోగపడే అంశమేనాది? ఇది నమస్తే అండి. ఇది చాలా ఉపయోగపడే అంశం. ఎందుకంటే చాలామంది ఏవైతే ఉన్నారో యువ రైతులు ఇలాంటి ఇన్నోవేషన్ ద్వారా ముందుకు రావచ్చు. ఎందుకంటే మా సొంత బ్రదర్ అనేది చేసేయడం ద్వారా చాలామందికి హెల్ప్ఫుల్ అయింది. కాబట్టి దీన్ని ఒక్కరి ఐడియా అనేది చాలామంది జీవితాన్ని చేంజ్ చేస్తుంది. కాబట్టి చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి ఇన్నోవేషన్ని ఆర్టీవీ వాళ్ళు అభినందించడం చాలా ఉపయోగంగా ఉంది. ఓకే, అంటే ఈ ఇన్నోవేషన్ ఏదైతే మల్టీ టాలెంటెడ్ పేరుతోని అతనికి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కిందని చెప్పి ఆయనకు ఆహ్వానం పలికింది. దాని మీద మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అతను ఏదైతే కష్టపడ్డాడో దానికి మంచి గౌరవం దొక్కిందని మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ రైతులందరికీ కూడా వినూత్నంగా ఉపయోగపడే విధంగా తన తోటలో సౌండ్ వస్తే చిలుకలు పిట్టెలు రాకుండా ఉంటుంది. దాంతోపాటు అర్ధరాత్రిలో పంట చేనులు కాపాడుకునే దిశగా అడవి పందుల బారి నుండి ఇతర జంతువుల నుండి కాపాడుకునే దిశగా వినూత్న ప్రయోగాలు చేశారు శ్రావణ్. ఆ శ్రావణ్ దాంతోపాటు మల్టీ టాలెంటెడ్ కూడా ఉందని గుర్తించింది జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్. అందులో భాగంగానే ఆయన డ్రగ్స్కు యువత చెడిపోతున్నారు, దాన్ని నుండి కాపాడుకునే దిశగా ప్రయత్నాలు సాగాలని షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడని చెప్పడం వల్ల దాంతో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఆయనకు మల్టీ టాలెంటెడ్గా గుర్తించి ఆయనకు అవార్డును కూడా ప్రకటించారు. మనం కూడా ఆయనని అభినందిద్దాం. ఎందుకంటే ఇలాంటి యువత మరిన్ని మల్టీ టాలెంటెడ్గా మరిన్ని నూతన ఆవిష్కరణలు చేసి రైతులతో పాటు అయితే యువతను కాపాడే దిశగా తన ప్రయత్నాలు కొనసాగిస్తే బాగుంటుందని మనం కూడా కోరుకుందాం. ఆర్టీవీ తరపున మనం కూడా ఆయన్ని అభినందిద్దామనే అంశాన్ని తెలియజేస్తున్నాం. ఇది ఏదేమైనప్పటికీ రైతులందరూ కూడా తమ వినూత్న ప్రయోగాలకు అలవాటు పడి తన స్మార్ట్ వర్క్గా తన పంటలను కాపాడుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తే బాగుంటుందని కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. కర్మ సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.